కాసేపు జరిపై దూరంగా కన్న పోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసు చేతి సాటి రాదుగా ఏ కాపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా ఈ రోజు మనం వచ్చేసాము మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటెక్నిక్. మరి ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ సూపర్ గా అనిపిస్తున్నారు. ఒకసారి గట్టిగా క్లాప్. బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ ఆన్. సో అదనమాట, మరి మన కాలేజ్ స్టూడెంట్స్ అంత హుషారుగా ఉంటారు. యాక్చువల్లీ నితిన్, మస్తీ చేయాలంటే కావాల్సింది కిర్రాక్ ఎనర్జీ. మరి అలాంటి కిర్రాక్ ఎక్కిచ్చే ఎనర్జీ మా గర్ల్స్ దగ్గర మస్తుగుంది. నీకు కొంచెం కావాలా? వద్దు, అస్సలు వద్దు. నువ్వు అలా అంటే మరి మజా కావాలంటే మా బాయ్స్ దగ్గర మరి కిర్రాక్ పుట్టించే, హుషారు పుట్టించే ఎనర్జీ లెవెల్స్ మా బాయ్స్ దగ్గర ఉంది. సో మరి బాయ్స్ ఏమంటారు? మరి ఈ మస్తీ, ఈ మజా, ఈ రెండు కలిస్తే కాలేజ్ టాప్ లేచిపోద్ది. సో మరి దాంతో పాటు వీళ్ళకి కొంచెం గేమ్స్ అవి కండక్ట్ చేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఫన్నీగా, సిల్లీగా. ఫస్ట్ మనం గేమ్స్ లోకి వెళ్ళిపోయే ముందు వీళ్ళు హుషారుగా అండ్ జోష్ గా ఉండాలంటే మనం వాళ్ళకి చిన్న యాక్టివిటీస్ ఇచ్చేద్దాం. సో మరి ఆ యాక్టివిటీస్ లో స్టార్ట్ చేసేద్దాం. అండ్ యాక్టివిటీస్ లో మరి బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. మరి మా బాయ్స్ యాక్టివిటీస్ బాగా చేస్తారా అండ్ మీ గర్ల్స్ చేస్తారా మరి చూసేద్దామా? సో మరి ఈ యాక్టివిటీస్ చేయడానికి బాయ్స్ నుంచి ముగ్గురు, గర్ల్స్ నుంచి ముగ్గురు కావాలి కదా. అండ్ దానికి ముందు మరి యాక్టివిటీస్ లో మనకి చిట్స్ ఉంటాయి. మరి ఆ చిట్స్ లో ఏమేమి యాక్టివిటీస్ వస్తాయి, మరి బాయ్స్ ఎలా చేయబోతున్నారు అండ్ గర్ల్స్ ఎలా చేయబోతున్నారు మరి చూసేద్దాము. ఓకే, సో బాయ్స్ నుంచి ముగ్గురు, గర్ల్స్ నుంచి ముగ్గురు కావాలి యాక్టివిటీస్ చేయడానికి. సో మరి మా గర్ల్స్ అయితే రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అండ్ అదే విధంగా మా బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. 3 మెంబర్స్ మరి యాక్టివిటీస్ లో ఈ రోజు దుమ్ము దులిపేయడానికి. సో బాయ్స్ ప్లీజ్. మరి ఫస్ట్ గా మరి గర్ల్స్ కి ఇచ్చేసాయి 3 కిట్స్ అండ్ నేను బాయ్స్ కి ఇచ్చేస్తాను. రైట్. ఏందో మరి ఫస్ట్ యాక్టివిటీ చేయడానికి మా బాయ్స్ నుండి వచ్చేస్తున్నారు. ఎప్పుడు మీ గర్ల్స్ ఏనా, ఈసారి మా బాయ్స్ ఎలా చేస్తారో చూద్దాం. సందీప్, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటి? దండమే ఎట్టుకుంటాం, కాలనే పట్టుకుంటాం, కళ్ళకే అద్దుకుంటాం, ఎంకటేసా. రైట్. ఏందో మరి ఫాస్ట్ గా మా బాయ్స్ నుండి సందీప్ వచ్చాడు. సందీప్ వచ్చిన యాక్టివిటీ మోషన్స్ అయినట్టుగా నీరసంగా యాక్ట్ చేయాలి. కొంచెం దూరంగా ఉంటారా? అయ్యో పాపం, కావట్లేదురా. వాటర్ వేసి పెట్టండి రా. వాటర్ లేవురా బాబు. ఆకులు కూడా లేవు, పేపర్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. ఏమైందిరా? చెప్పుకోలేనురా. ఏమైందిరా? అసలు ఏం చెప్పలేనురా. ఏమైంది చెప్పురా. టాయిలెట్ వెళ్దాం చెప్తా. అర్జెంట్ రా. ఏమైందిరా? అసలు ఏమైంది? వెనకాల ప్యాంట్ చిరిగిందా? లేదురా, మోషన్స్ అవుతుండేరా. అరే మరి ఏంట్రా ఇలా నుంచి? ఏమోరా, అట్లే అయిపోయింది. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి? ఎత్తుకుంటే వెళ్ళం పడుతుందిరా. నన్ను ఎత్తుకో. ఎంతో కొంత ఎత్తుకోరా, వాటరే వస్తున్నాయి. ఏదో ఒకట్రా, ఆకలితోనే అడ్జస్ట్ చేసుకుంటా. టిష్యూ పేపర్ ఉందా? సూపర్. మరి నెక్స్ట్ గర్ల్స్ నుంచి ఎవరు వస్తున్నారో చూద్దాం. మరి వైష్ణవికి వచ్చిన యాక్టివిటీ పాట పాడాలి. సో మరి వైష్ణవి, ఆర్ యు రెడీ టు సింగ్ ది సాంగ్? ఓకే, సో మరి స్టార్ట్ చేసేయ్. 3, 2, 1 go. मैं ख्वाबों की शहजादी, मैं हूँ हर दिल पे छाई,
बादल है मेरी जुल्फें, बिजली मेरी अंगड़ाई, बिजली गिराने मैं हूँ आई. ఒకసారి గట్టిగా క్లాప్స్. యా ఇందు నిజంగా ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో స్టార్ట్అప్ పై మరి జోష్ గా ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా స్టూడెంట్స్ మనతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొక పెర్ఫార్మెన్స్ అండ్ ఇంకొక యాక్టివిటీ చేయడానికి మన వాడు వచ్చేసారు, క్యాప్ పెట్టుకొని, బ్లూ క్యాప్. కిరణ్, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటి? హోటల్ సర్వల్ గా చేయాలి. మేడం మీకేం కావాలి మ్యామ్? ఓకే, ఏమున్నాయి బాబు? మెన్యూలు ఉన్నాయి చూసుకోండి. నువ్వు చెప్పు బాబు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్ కడాయి ఫ్రై. ఇంకేం కావాలి మ్యామ్? పన్నీర్ బిర్యానీ ఉందా? ఉంది మ్యామ్. పన్నీర్ బిర్యానీ వద్దు. మరి ఇంకేం కావాలి మ్యామ్? టిఫిన్స్ లో ఏమున్నాయి? ఇడ్లీ, పూరి, వడ, బోండా. ఇంకేం కావాలి మ్యామ్? నాకు దోశ కావాలి. దోశ ఉందా? ఉంది మ్యామ్. దోశ వద్దు. మీరు తినే మొక్కమేనా అసలుకి? హోటల్ బాబు, నువ్వెవరు అసలు? నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు? మేనేజర్ మ్యామ్. ఓకే, మేనేజర్ అయితే మేడం, మీరు తినడానికి వచ్చారా లేక ఇక్కడ ఐటమ్స్ కనుక్కోవడానికి వచ్చారా? ఓకే, ఏదో కావాలంటే ఇచ్చేసేది, అదేదో కల్పించి. చెప్పండి మ్యామ్, ఏం కావాలి? ఓకే, నాకు దోశ కావాలి, పన్నీర్ దోశ కావాలి. ఓకే, పన్నీర్ బయట పెట్టాలా లోపల పెట్టాలా మ్యామ్? పన్నీర్ బయట పెట్టి లోపల పెట్టి, వీలైతే పక్కన కొంచెం తినడానికి కూడా పెట్టు. ఓకే, మీ మేనేజర్ ని పిలువు అసలు. ఏంటి మేడం మీ ప్రాబ్లం ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి అసలు? హోటల్ పెట్టావు. అరే మీ ప్రాబ్లం ఏంటో చెప్తే మేము సాల్వ్ చేస్తాం కదా. దోశ తేలేని హోటల్ ఎందుకు? అరే ఇదేమైనా రోడ్డు పక్కన బండి అనుకుంటున్నారా? మీరు ఫస్ట్ టైం రెస్టారెంట్ కి వచ్చారా? కాదు, మేము రోజు మిమ్మల్ని రెగ్యులర్ గా అక్కడ రోడ్డు మీద బండి దగ్గర చూస్తుంటాను. మసాలా దోశ, ఉప్మా దోశ తింటుంటారు, మీరేనా? నాకు రోజుకి ఒక చోట తింటాను. అరే ఇలాంటి కస్టమర్లు నా దగ్గర దాకా ఎందుకు తీసుకొస్తారా? ఏదో ఒకటి నిన్నటిదో మొన్నటిదో దోశ ఇచ్చేయక. హలో హలో హలో, ఏంటి తినాలా వద్దా? అదే ఇష్టం ఉంటే తినండి, లేకపోతే లేదు. అంటే రెస్టారెంట్ కి రాగానే 5 minutes 2 minutes అంటే మాట్లాడడం ఏంటి? అసలు ఈ మాట్లాడడం ఏంటి? నాకు నచ్చలేదు. వెళ్ళిపోండి. ఓ థ్యాంక్ యూ, మాకు ఇలాంటి కస్టమర్స్ అవసరం లేదు అసలు. ఓకే, నెక్స్ట్ మరి గర్ల్స్ నుండి ఎవరు వస్తున్నారు? అనితకు వచ్చిన టాస్క్ డాన్స్ చెయ్యాలి. చక్కిలి గింతలు మొదలాయి నాడిలో నీ వల్లే రా సుకుమార, నీ వల్లే రా ఏదో అయింది వేళ ఇన్నాళ్ళు లేదిలా. ఓకే, దట్స్ వండర్ఫుల్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం అనితకి. క్లాప్స్. ఎస్ ఇందు మరి మా బాయ్స్ నుండి నెక్స్ట్ ఏ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూద్దాం. అండ్ సో ఇప్పుడు నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటి? డాన్స్ చేయడం. డాన్స్ చేయటం. సో మరి రెడీయా? అంటే నేను సోలోగా చేయట్లేను, మా గ్రూప్ ఒకటి ఉంటది, దాని నుంచి పర్ఫార్మెన్స్ చేస్తాం. ఓకే, గ్రూప్ డాన్స్ అన్నమాట. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే మేనత్త కూతురా, ఒట్లు దంచవే నా గుండెలదరా. దంచవే మేనత్త కూతురా, ఒట్లు దంచవే నా గుండెలదరా. ఎస్ ఇందు మరి మా బాయ్స్ నుండి రాకేష్ నిజంగా ఇర్రగా తీశాడు. దానికి సూపర్ కోఆర్డినేషన్ తో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఇర్రగా తీశారు. అండ్ ఫైనలీ గర్ల్స్ నుంచి ఎవరు ఏ టాస్క్ చేస్తున్నారో చూద్దాం. బందరు పాప బంగారు చేప, మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. లచ్చమ్మో లచ్చమ్మో లచ్చమ్మో. కాపీ కొడుతూ ప్రిన్సిపల్ కి దొరికిపోయావు.
ఎలా తప్పించుకుంటావు? ఏంటది? ఏం చేస్తున్నావు? ఎగ్జామ్ రాస్తున్నావు కానీ ఎగ్జామ్ పేపర్ కింద ఏముంది? పేపర్ కింద పేపరే ఉంది. ఆ పేపర్ చిన్నగా ఉంది అంటే స్లిప్ ఉన్నట్లు. నువ్వు ఎక్స్ట్రా వద్దు. ఎడిషనల్ ఏంటి మధ్యలో? ఏం మాట్లాడుతున్నా నేను? ఎడిషనల్ సార్. ఓవర్ యాక్టింగ్ చేయకు సార్. ఇంకా 15 మినిట్స్ ఈ యాక్టింగ్ ఏదో కృష్ణానగర్ లో చేస్తే ఆర్టిస్ట్ అవుతూ, ఇక్కడ చేస్తే ఫెయిల్ అవుతూ. సార్ ఏంటి సార్? నువ్వు ఆగు. ఏంటి సార్? మీ వల్ల నేను ఫెయిల్ అయిపోతున్నాను సార్. ప్రతిసారి ఎడిషనల్ ఏదో మీ పేపర్లు ఎగ్జామ్ రాసినావు, తెల్ల పేపర్ ఖాళీ పేపర్ ఇచ్చావు. చూడండి సార్ ఎన్ని పేపర్లు నిండిపోయాయి. నువ్వు మాట్లాడకు. ఏంటి సార్ మీ వదిలేసి. నీ పేరేంటి? త్రివేణి. మీకు లెంత్ ఎక్కువైపోయింది. ప్రిన్సిపాల్ అంటే నీకు గౌరవం లేకుండా వెళ్ళిపోతుంది. ఈ ఎగ్జామ్ తప్పితే కానీ నీకు తెలియదు నా విలువ. సో సార్ రండి. ఎవరు ఇక్కడ జాబ్ ఇచ్చింది అసలు? ఆ పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలో తెలియదు అసలు. ఎందుకు సార్ మీరు జాబ్ చేస్తారు? ఎల్లి ఇంట్లో కూర్చోవచ్చు కదా. ప్రతి ఇయర్ డిటైల్ చేసేది ఓకే రైట్. సూపర్ సూపర్ సూపర్. మొత్తానికి మన యాక్టివిటీస్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫ్యాంటాస్టిక్ గా పెర్ఫార్మ్ చేశారు. సో మరి ఇందు ఇద్దరికి కలిపి ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ గట్టిగా వేసుకోండి. ఓకే సో మరి టాస్క్ అన్ని మనం సూపర్ గా సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకున్నాము. మరి నెక్స్ట్ 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 ఇదే ఎనర్జీని ఇలా కంటిన్యూ చేస్తూ ఒక సూపర్ వండర్ఫుల్ మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఇంతకీ ఆ గేమ్ ఏంటి నితిన్? సో 80s 90s లోకి గుర్తు తెచ్చుకుంటే అప్పట్లో ఈ గేమ్ ఆడేవాళ్ళు అనమాట. చాలా సరదాగా అండ్ ఓల్డెన్ డేస్ ని ఒకసారిగా గుర్తు తెచ్చుకునేలా ఉంటుంది మన గేమ్. సో మన గేమ్ వచ్చేసి పరుగు పరుగు. పరుగు గేమ్ కి కావాలి మనకి గర్ల్స్ నుంచి నలుగురు, బాయ్స్ నుండి నలుగురు. సో ఫస్ట్ మరి గర్ల్స్ నుండి 4 మెంబర్స్ ఎవరు వస్తున్నారు? గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ప్లీజ్ వద్దు, నా మీద మీరు ఏడవద్దు. సో ఎనర్జెటిక్ గర్ల్స్ కూడా ముందుకు వచ్చేసారు. సో మన పరుగో పరుగో గేమ్ లో ఆడటానికి. సో నితిన్ మరి ఈ గేమ్ ఎలా అంటే గర్ల్స్ అండ్ బాయ్స్ దీనిలో నుంచుని ఇలా జంప్ చేస్తూ అక్కడ ఆరెంజ్ కలర్ బౌల్ ఉంది కదా, ఆ బౌల్లో ఉన్న 4 బాల్స్ నలుగురు పిక్ చేసుకుని వచ్చి ఇక్కడున్న బౌల్లో వేయాలి. సో ఇది గర్ల్స్ వర్సెస్ బాయ్స్. మరి గర్ల్స్ తక్కువ సెకండ్స్ లో వేస్తారా, బాయ్స్ తక్కువ సెకండ్స్ లో వేస్తారా అనేదే గేమ్. మరి స్టార్ట్ చేసేద్దామా? మా బాయ్స్ నుండి ఫాస్ట్ గా మరి పరుగో పరుగో గేమ్ ఆడటానికి వచ్చేస్తున్నారు. అంతకు ముందు ఎలా ఆడాలి ఏంటి అనేది నేను మాక్ చేసి చూపిస్తా. సో మరి గర్ల్స్ అండ్ బాయ్స్ ఆర్ యు రెడీ? మన పరుగో పరుగో గేమ్ ఎలా ఉంటుందో అనేది చూడండి క్లియర్ గా, తర్వాత ఆడండి. స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 గో. ఎస్ ఇందు మరి మా బాయ్స్ బేసిక్ గా ఇందాక దాకా గొడవ పడ్డారు మీ గర్ల్స్ మీరే అని. సో మేమే ఇనిషియేటర్ గా తీసుకొని ముందుకు వచ్చి మన పరుగో పరుగో గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నాం. మన గేమ్ లో టైమర్ ఉంటుంది. అతి తక్కువ టైంలో ఎవరు వచ్చి బాల్ పిక్ చేసి దీంట్లో పెడతారో వాళ్ళే విన్నర్. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. మరి గర్ల్స్ నుంచి కూడా నలుగురు రెడీగా ఉన్నారు. రెడీయా? రెడీ. ఓకే సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో.
మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు మన పరుగు గేమ్. ఎనీవేస్ మరి తక్కువ టైంలో మన పరుగోలో ఎవరు వచ్చారో తెలుసుకునే ముందు వీళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, మన గేమ్ ఎలా అనిపించింది ఏంటో తెలుసుకుందాము. సో ఫస్ట్ గర్ల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే మనీషా, ఎలా అనిపించింది ఇది గేమ్? చాలా ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది, ఎంజాయ్ చేసి. సో మరి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇంతకీ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫన్నీ ఉంది అండ్ ఇలా కూడా పరిగెట్టొచ్చు అని ఇప్పుడే తెలిసింది. ప్రియాంక, మరి నీ ఎక్స్పీరియన్స్? నాకు చాలా భయం వేసింది ఎక్కడైనా పడిపోతానేమో అని, బట్ ఎంజాయ్. ఓకే, చాలా బాగుంది గేమ్, ఫ్యాంటాస్టిక్. ఓకే అఖిల్, మన పరుగో గేమ్ నీకు ఎలా అనిపించింది? ఇక్కడ నుండి అక్కడికి పరిగెట్టావు కదా. ఫస్ట్ భయం వేసింది, తర్వాత ఈజీ అనిపించింది. సో గేమ్ ఎలా అనిపించింది మొత్తానికి? గేమ్ చాలా ఫనీ అనిపించింది. మధ్య మధ్యలో కొంచెం కామెడీ ఎంటర్టైన్మెంట్ వచ్చింది. ఎంటర్టైన్మెంట్ Okay, వచ్చిందా? enjoy చేశారు. సరదాగా వచ్చిందా? సరదాగా. ఓకే ఫైన్. ఓకే ప్రశాంత్, మన పరుగో గేమ్ మరి గెంతుతూ వెళ్ళటం నీకు ఎలా అనిపించింది? కొంచెం ఫన్నీగా ఉంది అండ్ థ్రిల్లింగ్ గా ఉంది. ఓకే మరి సూపర్. మరి బాయ్స్ కూడా మరి పరుగోలో చాలా చక్కగా ఆడారు అండ్ అట్ ది సేమ్ టైమ్స్ గర్ల్స్ కూడా ఆడారు. విన్నర్స్ ఒకళ్ళే ఉంటారు అండ్ మా బాయ్స్ వచ్చారు 39 seconds లో. మా గర్ల్స్ 33 seconds. ఓకే, అండ్ ఒకసారి గర్ల్స్ గెలిచినందుకు అందరూ గర్ల్స్ అండ్ బాయ్స్ ఒకసారి గట్టిగా క్లాప్ కొట్టాలి. ఓకే, సో నెక్స్ట్ ఒక సూపర్ గేమ్ లోకి వెళ్ళిపోదాము. బట్ దానికంటే ముందు ఒక సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ చూద్దాము. ధూమపానం చేసి నోడు దున్న పొదై పుట్టురా, అరే మద్యపానం చేసి నోడు మనిషట్టవుతాడురా, సరసుక ముట్టి నోడు సన్నాసైపోవురా, బిరుసుక పట్టి నోడు బేబాసే సోదరా, సరసుక ముట్టి నోడు సన్నాసైపోవురా, బిరుసుక పట్టి నోడు బేబాసే సోదరా, అయినా మనకే సిగ్గులేదు కనకే సుళ్ళు బయలెత్తి పైనరో ఓకే, సో దట్స్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ క్లాప్. గట్టిగా. ఓకే ఇందు, మరి ఈ చాలా పర్ఫార్మెన్స్ తర్వాత వాట్ నెక్స్ట్ నథింగ్. సో బేసిక్ గా ఇప్పుడు దాకా వీళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ చూసి నాలో ఒక ఎనర్జీ పాస్ అయింది. సో అబ్బా. అదే ఎనర్జీ లెవెల్స్ ని కంటిన్యూ చేస్తూ మరి ఇక్కడ ఉన్న గర్ల్స్ కి బాయ్స్ కి ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటది? సో ఆ గేమ్ వచ్చేసి మెడలో మాల. సో మరి ఈ మెడలో మాల చూడ్డానికి వినడానికి చాలా చాలా సింపుల్ గా అనిపిస్తది. బేసిక్ గా ఇందు అమ్మాయిలు అనుకుంటారు, అబ్బాయిలు అనుకుంటారు, అరే మాల అంటే ఏదో సంథింగ్ ఏదో మాల తెచ్చి మెడలో వేసుకోవాలి అని అనుకుంటారు అండ్ సింపుల్ గా వెళ్ళిపోయి ఆడేద్దాం అనుకుంటారు. యా, గేమ్ కూడా అంతే. నిజంగానే ఎదుటి పర్సన్ దగ్గరికి వెళ్ళి మాల వేసేయడమే గేమ్. సో మాల వేయాలంటే దానికి ఒక ట్విస్ట్ ఉంటుంది కదా. ఇంత ఈజీగా ఇచ్చేస్తే అది గేమ్ ఎందుకు అవుతుంది? బేసిక్ గా ట్విస్ట్ చెప్పే ముందు మనకి ప్రాపర్టీస్ కావాలి. అయ్యా. సో ఆ ప్రాపర్టీస్ వచ్చేస్తే మరి వాళ్ళకి బాయ్స్ కి గర్ల్స్ కి ఇద్దరికి కలిపి చెప్పేద్దాం కదా. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే ఇందు, మరి ప్రాపర్టీస్ వచ్చేసాయి. నీ చేతిలో మాలు ఉన్నాయి, నా చేతిలో జోకర్ మాస్కులు ఉన్నాయి. సో ఇంతకీ మరి ఈ గేమ్ ఆడాలంటే మరి గర్ల్స్ నుండి ఇద్దరు, బాయ్స్ నుండి ఇద్దరు రావాలి. సో ఫాస్ట్ గా మరి బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. గర్ల్స్ నుంచి ఇద్దరు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో మెడలో మాల గేమ్ వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఒకవేళ బాయ్స్ ఫస్ట్ గా వస్తే బాయ్స్ ఇద్దరు మాలలు పట్టుకొని మెడలో వేసుకోవాలి. వీళ్ళు అనుకుంటారు అబ్బా అన్నయ్య చాలా ఈజీ గేమ్ అని, కానీ
బ్లైండ్ గా ఈ జోకర్ మాస్క్ లో హెడ్ కి పెట్టుకొని మరి ఈ మాల మెడలో వేయాలి అదనమాట. మీకు ఎదుటి వాళ్ళు కనిపించరు, సో కనిపించకుండా వాళ్ళు ఎక్కడున్నారో మీరు డైరెక్షన్స్ బట్టి మీరు వాళ్ళని ఎలాగో అలాగా పట్టుకొని వాళ్ళకి మెడలో వేసిన తర్వాత టైమర్ అనేది స్టాప్ అవుతుంది. సో మరి ఈ గేమ్ అంతా టైమర్ మీద బేస్ అవుతుంది. మరి గర్ల్సా బాయ్సా ఎవరు తక్కువ సెకండ్స్ లో చేస్తారు అనేదే ఈ గేమ్ అన్నమాట. సో మరి ముందుగా ఇందాక గర్ల్స్ బాయ్స్ కొట్టుకోవటం కన్నా బేసిక్ గా మేము ముందుకు వచ్చేస్తాం. మరి మా బాయ్స్ మరి ఫస్ట్ గా మరి మెల్లో మాలా గేమ్ ఆడటానికి వచ్చేస్తున్నారు. సో బాయ్స్ అర్థమైంది కదా, సో మరి మనం మెల్లో మాలా గేమ్ స్టార్ట్ చేద్దాం. సో విత్ బాయ్స్ కమాన్ బాయ్స్. రెడీ అండ్ మెల్లో మాలా గేమ్ ఆడటానికి బాయ్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో లెట్ వి స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. మొత్తానికి మన మెడలో మాలా గేమ్ లో మరి బాయ్స్ చాలా చక్కగా మరి తక్కువ టైంలో చేశారని అనుకుంటున్నాను. కానీ నేనే మధ్యలో ఇన్వాల్వ్ అయినట్టు అనిపించింది నాకే, మా వాళ్ళని నేనే తప్పుదారి పట్టించినట్లు. సో ఎనీవేస్ మరి ఈసారి కూడా అది జెన్యూనిటీ అన్నమాట. గేమ్ ఎవరైనా మా వాళ్ళైనా కూడా వాళ్ళని గెలిపించాలని అనుకుంటున్నాను. పర్ఫెక్ట్ గా ఆడాలి గేమ్ అంటే బాగుంది. అండ్ నెక్స్ట్ మరి మీ గర్ల్స్ ని కూడా ఇప్పుడు మిస్గైడ్ చేస్తారు మా బాయ్స్, అప్పుడు తెలుస్తుంది మీకు. సో మరి నెక్స్ట్ మెడలో మాలా గేమ్ ఆడటానికి గర్ల్స్ ముందుకు వచ్చేస్తున్నారు. గర్ల్స్ ప్లీజ్. Yeah, please girls come. ఎర్ర ఎర్రాని సీనేమో ఎక్కట్టి పుట్టుమంటున్న మల్లెలు కొప్పున పెట్టి నల్లా నాగు లెక్క నడుము దిప్పు ఎర్రాని సీనేమో ఎక్కట్టి పుట్టుమంటున్న మల్లెలు కొప్పున పెట్టి నల్లా నాగు లెక్క నడుము దిప్పు. Go start.
సో మనం సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకున్నాము మెల్లో మాల. సో మరి ఈ మెల్లో మాల చూడడానికి చాలా 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 బాగా అనిపిస్తుంది. వెల్ మరి ఇంతకీ దీని స్కోర్ ఏంటి? ఓకే, మరి మొత్తానికి లాస్ట్ గా విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి స్కోర్స్ చెప్పాలి కాబట్టి మరి ఫస్ట్ మీ గర్ల్స్ చెప్తే బాగుంటది అనిపిస్తుంది. మా గర్ల్స్ స్కోర్ చేశారు 1 నిమిషం 40 సెకండ్లు. మా స్కోర్ వచ్చేసి 1 minute 38 seconds. మా బాయ్స్ ఏ విన్నర్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకసారి గట్టిగా చీరాప్ గట్టిగా. yes ఇందు సూపర్ సూపర్ సూపర్. ఓకే అండ్ థాంక్యూ బాయ్స్. థాంక్యూ బాయ్స్. ఓకే సో మరి జిల్ జిల్ జిగా లో నెక్స్ట్ గేమ్ ఆడే ముందు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు మా గర్ల్స్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. yes girls please come forward. మేలా బెంచి మాసుకి బాల్కనీలో కాసుకి ఐటమ్ సాంగ్ వచ్చిందంటే డాన్స్ 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 డాన్స్. హీరో గారి పక్కన ఆడే ఐటమ్ పాపకి చెప్పారంటే సానా మందే ఫ్యాన్స్ 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 ఫ్యాన్స్. అరే సిటీలు కొడతారే వాళ్ళు పేపర్లు చల్లుతారే పోరగాళ్ళు వచ్చినట్టు పోరగాళ్ళు ఊగిపోర ఐటమ్ సాంగ్ అంటే వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సూపర్ అండ్ ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. సూపర్ ఇందు. మరి ఇందు ఇదే జోష్ తో ఇంకొక గేమ్ లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటది? చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఆ గేమే ఓకే ఒకరు. సో ఇందు మొత్తానికి ఈ రోజు మన ఒకే ఒక్కరు గేమ్ లో ఆడాలంటే మరి బాయ్స్ నుండి 5 members కావాలి, గర్ల్స్ నుండి 5 members కావాలి. గర్ల్స్ నుంచి 5 members ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ బాయ్స్ నుండి 5 members ప్లీజ్ బాయ్స్ కమ్ ఆన్. బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. గేమ్ పేరేంటో చెప్పేశాము, అంతా ఓకే. ఎక్కడో ఏంటో మిస్సింగ్. ఏంటబ్బా? చెప్పాను కదా ఈ గేమ్ ఆడాలంటే బేసిక్ గా కాదు, ప్రాపర్టీస్ మిస్సింగ్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. సో ఇందు మనకి ఈ గేమ్ కి చాలా ఒక్కటే ఒక ప్రాపర్టీ అవసరం కదా, చాలా సింపుల్ ప్రాపర్టీ. అండ్ ఇక్కడ కావాల్సిన బాయ్స్ 5 members అండ్ గర్ల్స్ 5 members అండ్ వాళ్ళు దృఢంగా గట్టిగా వెరీ మచ్ స్ట్రెంగ్త్ కావాలి, చాలా స్ట్రెంగ్త్ కావాలి. ఆ స్ట్రెంగ్త్ నీ దగ్గర ఉందని మాకు తెలుసు. సో మన ఇద్దరం ఒకసారి సరదాగా ఆడి చూపిద్దాం. అండ్ గేమ్ ఎలా ఉంటది, మన ఒకే ఒక్కరు గేమ్ లో మరి విన్నర్స్ ఎలా అవ్వాలనేది వీళ్ళకి తెలియదు కాబట్టి మనం ఒకసారి మాక్ చేసి చూపిద్దాం. సో కమాన్ ఇందు. 5 ఇలా ఈ సర్కిల్ లో ఉంటారు. ఓకే, ఈ రోప్ తో ఉన్న సర్కిల్ లో ఉంటారు. ఏంటి కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఈ రోప్ కలర్ ఎంత బాగుంది. నీ షర్ట్ కలరే చాలా బాగుంది. అండ్ వాళ్ళకి చెప్పేద్దాం ఒకసారి గేమ్ ఎలా ఆడాలంటే ఇలా తోసుకోవాలన్నమాట. ఫస్ట్ రింగ్ లోండి బయటకి వేసేస్తే వాళ్ళే ఒకే ఒక్కరు. మరి ఈ గేమ్ గర్ల్స్ వర్సెస్ బాయ్స్ కాదు, గర్ల్స్ గర్ల్స్ బాయ్స్ బాయ్స్. మరి ఆ 5 మధ్యలోనే పోటీ. మరి ఆ 5లో ఆ ఒకే ఒక్కరు ఎవరో చూద్దాము. లెట్స్ స్టార్ట్ ద గేమ్ విత్ బాయ్స్. బాయ్స్ కమ్ ఆన్ బాయ్స్ ప్లీజ్. ఎస్ మన గేమ్ లోకి వచ్చేసాం. అండ్ ఒకే ఒక్కరి గేమ్ లో మరి ఆ ఒక్కరు ఎవరు అవుతారో చూద్దాం. ముందుగా మన ఫస్ట్ బాయ్స్ వచ్చేసారు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? విల్ స్టార్ట్ ఫ్రమ్ 3 2 1. 3 2 1 గో.
గాడ్ సీరియస్లీ ఇందు మరి బాయ్స్ అయితే నిజంగా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఇన్వాల్వ్ అయిపోయారు. మామూలుగా ఇన్వాల్వ్ అవ్వలేదు. నేను ఇంకా షాక్ నుంచి బయటకు రాలేదు. కానీ ఇట్స్ లైక్ ఏ ఫ్రెండ్లీ గేమ్ అన్నమాట. Super. చాలా ఫ్రెండ్లీగా సరదాగా మీ చాలా ఫ్రెండ్సే happy కాబట్టి. తీసుకున్నారు. కానీ గేమ్ లో మాత్రం కొద్దిగా, ఎందుకంటే ఒకే ఒకరు అవుతారు కాబట్టి కొద్దిగా ప్లే చేయాలి మీరు. కోసం చాలా బాడారు. సో గర్ల్స్ ఎగ్జాక్ట్లీ అంతే కసిగా అంతే పోటీతో ఆడాలి మీరు కూడా. ఓకే, సో ఇట్ విల్ బి ఫన్. Right, and we'll start from 3, 2, 1, go. అదిరబన్నా పట్టు పట్టు పడుచుల చుట్టూ ముట్టు మన్మధుడే వచ్చినట్టు మంత్రమేసి లాగినట్టు తోరమీస కట్టు అరే తెల్ల పంచ కట్టు వీడి చూపే కని కట్టు పిల్ల పడకపోతే ఒట్టు. ఓకే, సో మరి ఒకే ఒక్కరు విన్నర్స్ పేర్లు కనుక్కుందాం. హాయ్, నీ పేరు? శ్రావణి. 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 ఓకే శ్రావణి, ఇంత సన్నగున్నావు, మరి నీకు ఇంత బలం ఎలా వచ్చింది? తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా గేమ్ వెళ్ళాక వచ్చేసింది అది. అంతేనా? Game లోకి గేమ్ లోకి వెళ్ళాక వచ్చేసింది. ఆ ఎనర్జీ పాస్ అయిందన్నమాట. సో అందుకని అందరిని ఇలా ఎత్తుకొని పోయి బయట పెట్టేసింది. Oh, super. ఫ్యాంటాస్టిక్. అండ్ ఒకసారి గర్ల్స్ నుండి మరి ఒకే ఒక్కరు వచ్చేసి శ్రావణి ఒకసారి అండ్ గట్టిగా claps గట్టిగా కొట్టాలి బాయ్స్ అండ్ శ్రావణికి. గర్ల్స్. నెక్స్ట్ అసలు గేమ్ అంటే మా బాయ్స్ ది చూసావా, ఎంత సీరియస్ గా ఎంత కాన్ఫిడెంట్ గా ఒకళ్ళకొకళ్ళు ఎంత సీరియస్లీ అగ్రీడ్. గేమ్ లోకి వెళ్ళిపోయాక మా వాళ్ళు ఎంత ఇన్వాల్వ్మెంట్ చూపించారో చూసావా. సో ఆయన నీ పేరు? వాట్స్ యువర్ నేమ్? మగ్దూమ్. మగ్దూమ్. మొహమ్మద్ మగ్దూమ్ ముయద్దీన్. మగ్దూమ్. Awesome, నిజంగా ఫ్యాంటాస్టిక్ ప్లే బై మగ్దూమ్. నిజంగా అసలు ఎంత కసిగా ఆడాడంటే నువ్వు గేమ్ లో చూసావో లేదో, మధ్యలో ఇలా పైన జాకెట్ తీసి ఇసువేసి ఆడాడు. అది మధ్యలో మామిడికి అడ్డొచ్చింది, అదే. అందుకనే తీసి అలా అవతలకి పడేసి ఒక్కొక్కరిని పట్టాడు. అండ్ మనం Oh my ఒక్కరిగా నిలిచాడు మగ్దూమ్. సో మగ్దూమ్ కి బాయ్స్ అండ్ గర్ల్స్ ఒక్కరు గట్టిగా క్లాప్. Yes, yes, That's yes. wonderful. Congrats. Thank you. Okay, so మరి నెక్స్ట్ గేమ్. ఎస్, ఈ గేమ్ కూడా చాలా బాగుండిపోతుంది. సో ఆ గేమ్ కి వెళ్లే ముందు సో ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ లో ఉండే స్పెషల్ టాలెంట్స్ ఏవో ఉన్నాయంట. ఆ స్పెషల్ టాలెంట్ ఏంటి? ఇప్పుడు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చూద్దాము. లేదయ్యో ప్రేమల పడ్డాను తనతో నేను రోమియో ఉంటని ప్రేమియో నానే లేదయ్యో నాతో హద్దే లేని ప్రేమ అని సరిహద్దుల ఎదలోనే నువ్వే హీరా మోతీ చాందీ సోనా యారో నే వెతికేదే నీ కోసం సారా నువ్వే నా సంతోషం. Yeah, my heart is beating only for you. ఏమన్నా పర్ఫార్మెన్సా? ఇట్స్ అమేజింగ్. ఓకే ఇందు మరి నెక్స్ట్ గేమ్ చాలా సరదాగా, చాలా ఎంటర్టైన్మెంట్ గా, చాలా ఫన్నీగా ఉంటది ఈ గేమ్. సో ఈ గేమ్ అనగానే మన వాళ్ళు సై అంటే సై అని ముందుకు వస్తారు. మనం కూడా సై అంటూ సై అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతాము. ఓకే, సో మరి ఈ గేమ్ కి కావాలి బాయ్స్ నుంచి 5 అండ్ గర్ల్స్ నుంచి 5 మెంబర్స్. సో మరి ముందుగా మరి బాయ్స్ వస్తున్నారా, గర్ల్స్ వస్తున్నారా? గర్ల్స్ 5 మెంబర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అండ్ నెక్స్ట్ మరి బాయ్స్ నుండి కూడా అదే విధంగా 5 మెంబర్స్ రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ బాయ్స్ కమ్ ఆన్, 5 మెంబర్స్. సో లెట్స్ స్టార్ట్. సై అంటే సై. ఓకే, సో మరి సై అంటే సైకి కావాల్సిన ప్రాపర్టీస్ ఇక్కడ ఆల్రెడీ ప్రత్యక్షం అయిపోయాయి. ఇక్కడ చూస్తే మనం గ్రీన్ కార్పెట్ ఉంది, చూస్తున్నారా?
గర్ల్స్ అండ్ బాయ్స్. సో గర్ల్స్ బాయ్స్ చూస్తున్నారా, ఇక్కడ ఒక గ్రీన్ కార్పెట్ ఉంది. ఆ కార్పెట్ మీద 3 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్, బాల్స్ అండ్ బాల్స్ ఉన్నాయి అండ్ లెమన్స్ ఉన్నాయి. అండ్ మీరు చేయాల్సింది చాలా సింపుల్ అన్నమాట. ఒకవేళ గర్ల్స్ నుండి 5 మెంబర్స్ వస్తే ఒకళ్ళని దీంట్లో ఈ మ్యాట్ లో పడుకోబెట్టుకొని 4 మెంబర్స్ ఈ మ్యాట్ ని క్యారీ చేస్తూ ఈ మ్యాట్ మీదుగా వెళ్తూ అక్కడ ఉన్న చాక్లెట్స్ ని పిక్ చేసి మ్యాట్ లో వేసుకోవాలి. అండ్ వచ్చేటప్పుడు మాత్రం వేసుకోవద్దు, వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి. సో ఎవరు ఎక్కువ చాక్లెట్స్ ఆర్ లెమన్స్ ఆర్ బాల్స్ వేసుకుంటారో వాళ్ళే విన్నర్ అని నేను అనను. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ అనేది గేమ్ అయిపోయాక చెప్తాం. మన సై అంటే సై. ఈ గేమ్ టోటల్ గా ఫేట్ అండ్ లక్ మీద ఆధారపడి ఉంది. చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ 3 పిక్ చేయాలి. 3 పిక్ చేసి వేసుకోవాలి. సో ఎక్కువ పిక్ చేయడానికి ట్రై చేయండి. సో మాక్సిమం పిక్ చేయాలి. సో మరి ముందుగా గర్ల్స్ వస్తున్నారా, బాయ్స్ వస్తున్నారా? సై అంటే సై గేమ్ ఆడటానికి మరి బాయ్స్ రెడీ చేస్తున్నారు. సో బాయ్స్ ప్లీజ్. yes 3, 2, 1 go. టోటల్ గా బాయ్స్ చేసిన స్కోర్స్ ఏంటో కౌంట్ చేద్దాం. ఫస్ట్ చాక్లెట్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 yes superb. and overall గా 39 మా బాయ్స్ కలెక్ట్ చేసిన చాక్లెట్స్. అండ్ నెక్స్ట్ లెమన్స్. 1 2 3 4 4 lemons. 4 lemons and next balls 1 2 balls. నెక్స్ట్ మన సై అంటే సైలో గేమ్ ఆడడానికి మరి గర్ల్స్ రెడీగా ఉన్నారా? So girls please come forward. Okay girls, let's start the game from 3 to 1. 3 2 1 go. Chocolates. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21, 22, 23, 24 25 25, 26, 27, 28, 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 and 45 46 and 47. సూపర్. అండ్ గర్ల్స్ కలెక్ట్ చేశారు 47 చాక్లెట్స్. అండ్ నెక్స్ట్ ఇందు Next balls. బాల్స్ 1, 2, 3, 4, 5, 6, 7. వావ్. అండ్ లాస్ట్ లెమన్స్ 1, 2, 3, 4. Okay, so మరి మీ ఫేట్ ఈ బౌల్ లో ఉంది. ఎస్ ఇందాక మనం అనుకున్నట్టుగా మన సై అంటే సై గేమ్ లో లాస్ట్ ఒక ట్విస్ట్ ఉంటుందని. సో ఎవరు ఎక్కువ కరెక్ట్ చేస్తే వాళ్ళు కాదు విన్నర్స్ దీంట్లో. సో బేసిక్ గా గర్ల్స్ స్కోర్ మా బాయ్స్ డిసైడ్ చేస్తారు, బాయ్స్ స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. అండ్ ఒకవేళ చాక్లెట్స్ కి ఎంత స్కోర్ అనేది ఇందు చేతిలో చిట్స్ ఉన్నాయి కదా, ఆ చిట్స్ డిసైడ్ చేస్తాయి. సో ఫస్ట్ ఇందు మా బాయ్స్ స్కోర్ నువ్వు డిసైడ్ చేస్తావా? Yeah, మీ గర్ల్స్ sure. రెడీగా ఉన్నారా? Yes. సో బాయ్స్ మన ఫస్ట్ గా మనకి చాక్లెట్స్ మనం ఎన్ని పిక్ చేసాం? 39 చాక్లెట్స్ కి మీ గర్ల్స్ ఎంత స్కోర్ ఇస్తారో చూద్దాం. యాస్ ఇందు మరి మా 39 చాక్లెట్స్ కి మీరు ఇచ్చిన స్కోర్ 10. దారుణం నిజంగా. నెక్స్ట్ లెమన్స్. లెమన్స్ కి 100 చేయండి అబ్బా.
లెమన్స్ 4 లెమన్స్ మీరు 100 ఇవ్వండి పాపం వాళ్ళు. మరి మేము మీకు ఇచ్చే స్కోర్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అసలు బాల్స్. గర్ల్స్ ఎంత స్వీట్ ఇందాక 10 తీయమంటే 10 తీశారు, ఇప్పుడు 100 తీయమంటే 100 మీరు తీశారు. చీటింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, సో బాల్స్ కి వీళ్ళకి 50 తీయండి చూద్దాం. బాల్స్ కి మేము మీకు ఇచ్చే స్కోర్ 50. గర్ల్స్ మరి మీకు ఏం కావాలి? ఫస్ట్ చాక్లెట్సా, లెమన్సా, బాల్సా? చాక్లెట్స్ తీసుకుందాం. ఓకే, చాక్లెట్స్. $47 చాక్లెట్స్ కి మేము ఇచ్చే స్కోర్ 50. 7 బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 100. మీరు ఏవి తక్కువ చేశారో వాటి స్కోర్ 10. 4 into 10. ఓకే ఇందు మరి మొత్తానికి సై అంటే సై గేమ్ లో మా బాయ్స్ చేసిన స్కోర్ 890. 890 అంట. మీరు 3 ఫిగర్ లో ఉన్నారు, మీరు 4 ఫిగర్ లో ఎక్కడో ఉన్నాము. ఎక్కడో మిమ్మల్ని ఉంచడానికి మేమే అంత లేదు, అర్థం చేసుకో. ఫేట్ జస్ట్ ఫేట్. సో మన స్కోర్ 3090. ఓకే, సో చూసారు కదా మరి ఈ రోజు ఎంత సూపర్ గా ఎంతో ఎనర్జెటిక్ గా జరిగిన మన జిల్ జిల్ జిగా ఇన్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటెక్నిక్. మరి ఇక్కడ స్టూడెంట్స్ అయితే చాలా 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 బాగా పర్ఫామ్ చేశారు. నిజంగా ఇందు వాళ్ళని చూస్తుంటే నిజంగా నాకు ముచ్చటేస్తుంది. అండ్ గర్ల్స్ బాయ్స్ ఇద్దరు పోటా పోటీగా అసలుకి గేమ్ లో ఎంత ఫోర్స్ గా అండ్ వాళ్ళ ఎనర్జీ మొత్తం దాంట్లో ఇన్వాల్వ్ చేశారు. అండ్ మరి గర్ల్స్ చూస్తే బాంబుల్లాగా మరి గేమ్స్ లో పార్టిసిపేట్ చేశారు. అండ్ బాయ్స్ చూస్తే అదే విధంగా చిరుతపులి లాగా మరి గేమ్స్ లో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇద్దరు ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో మరి ఫ్యాబ్లెస్ అండ్ ఫ్యాంటాస్టిక్ అండ్ మార్బులస్ అండ్ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ తో మన అందరినీ అల్లరించారు. కాబట్టి మరి ఇలాంటి ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మరో బ్యూటిఫుల్ కాలేజ్ లో మేము కలుసుకుంటాము. దిస్ ఇస్ మీ ఇందు అండ్ నితిన్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్ బాయ్.